కూటమి నేతల రాసలీలల బాగోతాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా బయటకొస్తున్నాయి. దీంతో విస్మయం చెందుతున్న ప్రజలు కూటమి పాలకుల్ని చీకొడుతున్నారు. మొన్న బీఆర్ నాయుడు, నేడు నెల్లూరు నేతలు, మొత్తం మీద నిత్యం ఏదో ఒక చోట కూటమి నేతల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా సీఎం చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం విస్మయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణను చూసే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడి రాసలీల బాగోతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. తిరుమల పవిత్రతను మంటగలుపుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి ప్రవర్తన ఉందని ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన్ను తొలగించే పనిని చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. దీనికి తోడు తన రాసలీలల వీడియోలో తప్పేమీ లేదని, ఆ వీడియోలో ఉన్న మహిళతో తనకు 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందని తన ప్రవర్తనను సమర్థించుకున్నారు బీఆర్ నాయుడు. అంతేకాదు, ఆయన మరో అడుగు ముందుకేసి భగవద్గీతలో ఏమీ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారాల కంటే టీటీడీ పదవి గొప్పది కాదని చెప్పుకొచ్చారు. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు తప్ప టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని అంగుళం కూడా కదిలించలేకపోయారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మేమేం తక్కువ తిన్నామా అని ఓ మహిళతో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో రాసలీల ప్రోగ్రాం పెట్టుకున్నారు. మద్యం మత్తులో చెలరేగిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం తిమ్మన పట్టణంలోని కోదండరామస్వామి ఆలయానికి దశాబ్దాల ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఆ ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ తో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ముత్యాలమ్మ దేవాలయం బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్, మరో టీడీపీ నేత వినయ్ కలిసి చేసిన రాసలీలల నృత్యాలు వైరల్ గా మారాయి. ఈ టీడీపీ నేతలు ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ ను ఎంపిక చేసుకుని ఓ మహిళతో తమ కామకేళి సాగించారు. ఇప్పుడు ఆ వీడియోలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంతటి నీచ నికృష్ట అధమాధములను పవిత్ర ఆలయాల చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా నియమించారా? ఇదేమి పాలన అని, యాక్ 2 అని కూటమి పాలనపై ఉమ్మేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆదర్శంగా చేసుకుని నడుచుకుంటున్నారని, చంద్రబాబు పాలనలో ఇంతకు తప్ప ఎక్కువ ఆశించకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.